నవతెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం ఆధ్వర్యంలో సోమవారం రోజున వరంగల్లోని గోవిందరాజులగుట్ట వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం మాట్లాడుతూ రాష్ట్రంలో 60% పోలింగ్ జరిగితే దాదాపు 3 కోట్ల ఓట్లు పోలింగ్ అవుతాయి. దీనిలో తెలంగాణలో దాదాపు 20 లక్షల పైన వికలాంగుల ఓట్లు ఉన్నాయి. అంటే కుటుంబ సభ్యులతో కలిపితే వికలాంగుల ఓట్లు 80 లక్షల పైన ఓట్లు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో వికలాంగుల ఓట్లు ఎంత ప్రాధాన్యత ఉందో గుర్తించాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 8,000 వికలాంగుల ఓట్లు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బండి చక్రపాణి, వరంగల్ జిల్లా అధ్యక్షులు గై సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని రాజు, సభ్యులు పుప్పాల రమేష్, బైల గోపి మొదలగు వారు పాల్గొన్నారు. స్లోగన్స్ ఉన్నాయా? స్లోగన్స్ ఏం లేవు. బాగా తెల్లగా పడతాను మీ బాగా ఏంటి భాస్కర్ బాగా నా బొమ్మ అంటే బాగా అంటాడు బాగా మరి. ప్రెస్ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వికలాంగులకు రిజర్వేషన్ కేటాయించలేదు. మా డిమాండ్ వికలాంగులకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము అన్ని కులాల కంటే వెనుకబడి ఉన్నాం. ఇవాళ మా పరిస్థితి ఎవరైనా మోసుకపోతేనే పోవుడు అవుతుంది. అందుకోసమే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు 14 నెలలు అయింది. ఇప్పటి వరకు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. దయచేసి 6,000 రూపాయలు మాకు తక్షణమే విడుదల చేయాలి అని కోరుకుంటున్నాం. ఇంకా మాకు వికలాంగుల గ్రూపులుగా ఉంటాయి. ఆ వికలాంగుల గ్రూపులకు తక్షణమే డాక్రా గ్రూప్ లెక్క చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీలకు లోన్లు, ఏమన్నా గ్యాస్ ఏజెన్సీలు, ఏమన్నా ఇప్పుడు దేవస్థానాలు ఉన్నాయి, దాంట్లో ఏమన్నా వాచ్మెన్ నౌకర్లు కేటాయించాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు దేంట్లైనా జాబులు ఇవ్వచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వం బ్లాక్ పోస్టులు రిలీజ్ చేయలేదు. ఇది చాలా బాధాకరం విషయం. ఇది వరకు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేకనే మేము కాంగ్రెస్కు మొట్టమొదటిగా గెలిపించాం. లేకపోతే వికలాంగులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే రాదు. వికలాంగులు దాదాపు మొత్తం తెలంగాణ లోపల 30 లక్షల చిల్లర వికలాంగులు ఉంటారు. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మాకు గుర్తింపు ఇవ్వండి, మాకు రిజర్వేషన్ కల్పించండి. ఎమ్మెల్యే దాంట్లో కానీ, ఎంపీటీసీలో కానీ, సర్పంచ్ కానీ, కార్పొరేటర్ ఎలక్షన్లలో కానీ మాకు కంపల్సరీ రిజర్వేషన్ కల్పించుకోవాలని కోరుకుంటున్నాం. జై వికలాంగ్, జై జై వికలాంగ్. నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం గారి ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ జిల్లాలోని గోవిందరాజుల గుట్ట వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈనాటి విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ లోపల ఈరోజు వికలాంగులు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలంటే దాదాపు 60% పోలింగ్ అయినా కూడా 3 కోట్ల ఓట్లుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానిలో దాదాపు 20 లక్షల ఓట్లు ఈరోజు వికలాంగులై ఉండడం జరిగింది. దానిలో ఒక వికలాంగుడు కుటుంబం బాగుపడుతుందనంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 4 ఓట్లు కూడా అదే దానికే వేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 20 లక్షల ఓట్లు కుటుంబ సభ్యులతో కలిపినట్లయితే 80 లక్షల ఓట్లు మా వికలాంగుల ఓట్ బ్యాంకు ఉండడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో 3 కోట్ల ఓట్లలో దాదాపు 80 లక్షల ఓట్లు మా వికలాంగులై ఉన్నాయి అనంటే మా వికలాంగుల ఓట్ బ్యాంకును గుర్తించి మరి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలను కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజులలో స్థానిక సంస్థల
ఎన్నికలలో కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ సర్పంచ్లు కానీ నామినేటెడ్ పోస్టులో కానీ ప్రతి రాజకీయ రంగాలలో కూడా వికలాంగులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. వికలాంగులంటే ఈరోజు మా శరీరంలో లోపం ఉంటే మేము వికలాంగులుగా పిలువబడడం జరుగుతూ ఉంది. కానీ మేము వేసేటటువంటి ఓటులో ఎటువంటి లోపం లేదని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి మాకు కూడా ఓటు సమానం కాబట్టి అందరితో పాటు మేము వేసే ఓటు సమానంగా గుర్తించి మాకు రాజకీయ రంగాలలో కూడా వికలాంగులకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి పథకంలో కూడా వికలాంగుల మహిళలతో పాటు మా వికలాంగుల గ్రూప్లో ఉన్నటువంటి అందరినీ కూడా దానిలోకి చేర్చాలని ఈ విధంగా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంతేకాకుండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో కానీ లేదా అన్ని సంక్షేమ పథకాలలో కానీ మరియు బ్యాక్లాగ్ పోస్టులో కానీ వికలాంగులకు ఇచ్చేటటువంటి 5% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి. అదేవిధంగా ఈరోజు వికలాంగుల పట్ల చాలా అగత్యాలు, దౌర్జన్యాలు, దాడులు, కొన్ని చోట్ల భూ కబ్జాలు, అక్రమ కేసులు జరుగుతూ ఉన్నాయి. అలాంటివి జరగకుండా 2016 వికలాంగుల చట్ట ప్రకారం కూడా వికలాంగులకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా 2016 దివ్యాంగుల చట్టాన్ని తెలిపేటటువంటి పోస్టర్ల గురించి మరియు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జై వికలాంగ్. జై వికలాంగ్. నా పేరు బండి చక్రపాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా వికలాంగుల అధ్యక్షుడు.